మీ దగ్గరికి మీరు లైన్లోనే ఉండండి. మనతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. శేఖర్ రెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి మ్యూట్ లో ఉంది. గుడ్ మార్నింగ్ అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో మొత్తానికి సర్వేలు ఏ సర్వే నమ్మాలంటారు శేఖర్ రెడ్డి గారు? టైమ్స్ లో నమ్మాలంటారా, ఇండియా టుడే నమ్మాలంటారా? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రహ్మనాయుడు గారు, మొత్తం ఇప్పటి వరకు 13 జాతీయ సర్వేలు జరిగితే 13 జాతీయ సర్వేల్లో కూడా 12 జాతీయ సర్వేల్లో ఒక్క సి ఓటర్ తప్పితే అన్ని కూడా వైఎస్ఆర్సీపీ ల్యాండ్స్కేప్ విక్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పి అన్ని ఇచ్చాయి. ఇంకా సి ఓటర్ సర్వేకి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ ఏమాత్రం ఉంది అనడానికి, సి ఓటర్ సర్వే 2019లో టీడీపీ 100కు పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుంది అని చెప్పేసి ఆ రోజు కూడా వాళ్ళకి ఇచ్చారు. అలాగే మొన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ల్యాండ్స్కేప్ విక్టరీ క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఈ సి ఓటర్ సర్వే అక్కడ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, వాళ్ళ సర్వే రిలీజ్ చేయడం జరిగింది. తీరా చూస్తే, వాస్తవాలు చూస్తే సి ఓటర్ సర్వేలో మ్యాటర్ లేదు అనేది ఫలితాలు తేటతెల్లం చేశాయి. సో సి ఓటర్ సర్వే పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీకా? సి ఓటర్ సర్వే 13 జాతీయ సంస్థలు సర్వే చేస్తే ఒక్క సి ఓటర్ సంస్థ తప్పితే మిగతా అన్ని సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కాబోతున్నారని చెప్పి తేటతెల్లం చేసిందండి. అలాంటి సి ఓటర్ సర్వే ఇంతకు ముందు గత ఫలితాలు చూసినా సరే అవి కూడా ఇక్కడ వాళ్ళు చెప్పిన దానికి వాస్తవానికి పొంతం లేకుండా పోయింది. ఇక ఆ సి ఓటర్ సర్వేలో మ్యాటర్ లేదన్నంలో ఇంకా అతిశయోక్తి ఉందండి. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ సర్వే సంస్థలు ఇచ్చే ఫలితాలను చూసి పొంగిపోవడం, లేకపోతే ఈ ఒక సర్వే సంస్థ మాకు ఏదైతే తక్కువగా ఫలితాలు ఇస్తే దాన్ని చూసి భయపడిపోవడం లాంటివి ఏముండవు. మా పార్టీ స్టార్ట్ అయింది కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ గారితో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 67 స్థానాలకు వచ్చాం, అక్కడి నుంచి 151 స్థానాలకు వచ్చాం. సో ఇది కేవలం ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కష్టం, అలాగే ఆయన నమ్ముకుని ఆయన నడిచేటువంటి కార్యకర్తల రెక్కల కష్టం తప్పితే ఆ సర్వే వాళ్ళు ఏదో ఇచ్చారు, ఈ సర్వే వాళ్ళు ఇది ఇచ్చారని వైఎస్ఆర్సీపీ క్యాడర్ భయపడేది లేదు. రేపు ఎన్నికల్లో కూడా మళ్ళీ మేము విజయడంకా మోయించడం కోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం కూడా జరుగుతా ఉంది. ఆ సి ఓటర్ సర్వేని చూసి మేము అదిరిపోయేది ఉండదు, బెదిరిపోయేది ఉండదు. అయితే ఇక్కడ ఒకటి శేఖర్ రెడ్డి గారు, ఇంతకు ముందు టైమ్స్ నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిన పరిస్థితి ఉంది 2023 ఇయర్ ఎండ్లో. సో ఇప్పుడు అదే టైమ్స్ నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్కువ స్థానాలు చూపిస్తా ఉంది. తక్కువ స్థానాలు అంటే ఎన్ని స్థానాలు ఇచ్చింది సార్? 19 స్థానాలు. అంటే 24 నుంచి 19 అంటే దాదాపు 5 స్థానాలు తక్కువ చూపిస్తున్నట్లే కదా 24 నుంచి 19 అంటే. సార్ ఒక విషయం చెప్తాను, మేము ఆల్రెడీ మొదటి నుంచి కూడా మాట చెప్తున్నాం. టైమ్స్ నైవ్ సర్వే మాకు 24 నుంచి 25 ఇచ్చిన రోజు కూడా మేము పొంగిపోయి మాకు ఈ సర్వే ఎన్ని ఇచ్చింది మొత్తం మేమే కొడుతున్నామని చెప్పట్లేదు. ఈ సర్వేలన్నీ ఇవ్వక ముందు నుంచి కూడా గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 175కి 175 గెలవాల్సిందే, ఆ రకంగా అందరూ పనులు చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ గడప గడపకి వెళ్లాల్సిందే, ప్రతి ఒక్కరూ కార్యకర్తలతో మమేకం అవ్వాల్సిందే అని చెప్పేసి మా నాయకుడు అధినాయకుడు ఆదేశించిన తర్వాత ఆ దిశగా ఎమ్మెల్యేలు కానీ, కేడర్ కానీ, లోకల్ నాయకులు కానీ, చైర్మన్లు కానీ, నామినేటెడ్ పదవుల్లో ఉన్న అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ టైమ్స్ నవ్ నేను ముందే చెప్పాను మీకు, మొత్తం టైమ్స్ నవ్ సర్వే కానీ, లేకపోతే జన్మత్ కానీ, ఇంకోటి కానీ ఈ సర్వేలన్నింటిలో మాకు ఫలితాలు అనుకూలంగా వచ్చింది అని చెప్పి మేము సంకరగరేసుకునేది లేదు. ఈ సి ఓటర్ లాంటి మ్యాటర్ లేని సర్వే తక్కువ వచ్చింది కదా అని చెప్పేసి మేము భయపడేది లేదు. రెండు తేడతెల్లం చేస్తాం. సో మొత్తానికి సర్వే సంస్థల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ ఆధారపడదు. ఈ సర్వే సంస్థల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారపడేది కాదు. సర్వే సంస్థల్లో ఫలితాలు అనుకూలంగా వచ్చినా, సర్వే సంస్థల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా సరే మా పార్టీ క్యాడర్ పనితీరు కానీ, మా నాయకుల పనితీరు కానీ ఒకే రకంగా ఉంటుంది. రైట్. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తుంది మీ దగ్గర. మొత్తం విజయకరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. విజయకరణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి 13 జాతీయ సర్వే సంస్థలు సర్వేలు చేస్తే 12 జాతీయ సర్వే